హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాం ఏపీలో మరి వాళ్ళ ఎగ్జిట్ పోల్ రిలీజ్ కాబట్టి ఒక ఎగ్జిట్ పోల్ వచ్చింది సార్. పల్స్ టుడే అనే ఒక సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్. మరి దీని ఫలితాలు జిల్లాల వైజ్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామా సార్. మరి వీటిపైన మీ రివ్యూ కూడా మాకు కావాలి. ఫస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లాలో సార్ 10 నియోజకవర్గాలు ఉంటే అందులో 7 కూటమి గెలుస్తుందని చెప్తుంది, 3 వైసీపీ గెలుస్తుందని చెప్తుంది. ఆ 3 వైసీపీ గెలిచేవి కూడా ఎచ్చెర్ల ఒకటి, పాలకొండ ఒకటి, శ్రీకాకుళం, ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ వస్తుంది. మిగతా ఆమదాల వలస, ఇచ్చాపురం, నరసన్నపేట, పలాస, పాతపట్నం, రాజాం, టెక్కలి వీటిలో టీడీపీ వస్తుందని చెప్తుంది. మరి వీటిపైన మీ రివ్యూ ఏంటి సార్? అంటే మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం కంచుకోటండి. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది, కానీ మళ్ళీ తెలుగుదేశం పుంజుకుంది అక్కడ. అందువల్ల ఇది ముందుగా ఎక్స్పెక్ట్ చేసింది. అది ఇందులో మనం ఊహించని విధంగా వచ్చేసారు అనుకోవడానికి ఏం లేదు. ఓకే సార్, ఎందుకు అంటే మెయిన్గా వైసీపీకి ఇక్కడ 3 స్థానాలు 10 స్థానాల్లో ఉంటే నియోజకవర్గాలు కేవలం 3 రావడానికి గల కారణాలు ఏంటి? అంత తక్కువగా మారిపోయింది అంటే తక్కువగా రావడానికి వీక్ క్యాండిడేట్స్ ఉన్నారండి అక్కడ. వీక్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే అది శ్రీకాకుళం జిల్లా ఒక సెంటిమెంటల్గా ఫీల్ అయ్యే జిల్లా. ఇప్పుడు కూడా అక్షరాస్యత ఎక్కువ లేదు అక్కడ జిల్లాలో. అందువల్ల సెంటిమెంటల్గా నమ్మేస్తారు అంతే. చంద్రబాబు ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు బాగలేదు. అందువల్ల మళ్ళీ చంద్రబాబును గెలిపించుకుందామన్న ఆలోచనతో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ. ఓకే సార్, ఇక విజయనగరం జిల్లా విషయానికి వద్దాం సార్. విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే 5 వైసీపీ వస్తుందని చెప్తుంది సార్, 4 మాత్రమే టీడీపీ వస్తుందని చెప్తుంది. మరి ఇక్కడ వైసీపీకి ఫేవర్లో విజయనగరం జిల్లా అయితే ఉంది సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే విజయనగరంలో ప్రాబల్యం అశోక్ గజపతిరాజుతో పోయిందండి ఇప్పుడు. అంటే అంత గట్టి లీడర్ ఎవరు లేరని చెప్తున్నాను అనమాట. తర్వాత ఎవరెవరో వచ్చారు, కానీ అది వాళ్ళు వైసీపీని కొంచెం పెంచుకునే వాళ్ళలాగా ఉన్నారు. వాళ్ళు వైసీపీ వలన వాళ్ళు ఆశించిన ఫలాలను అందుకున్నారు. తర్వాత విజయనగరంలో ప్రధానంగా మన బొత్స సత్యనారాయణ అండ్ టీము చాలా అక్కడ మొత్తం అంతా విజయనగరం జిల్లా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అది బాగా హెల్ప్ చేసిందండి ఇక్కడ. అది కానీ ఇంత అంటే కూటమికి కేవలం 4 మాత్రమే అంటే అంత తక్కువ ఎందుకు అని అంటారు సార్? అంటే ఇక్కడ వాళ్ళ ఆధిక్యత ఎక్కువగా ఉందండి. వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు. మరి ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ఎందుకు రాలేదంటే అక్కడ కంప్లీట్గా కాపుల కంట్రోలు, పవన్ కళ్యాణ్ పడి ఉంటాయి ఓట్లు. అలా మాట ఒక్కొక్కరు వాళ్ళ తాలూకు పార్టీలో నిలబడినటువంటి క్యాండిడేట్ల తాలూకు ఆధిక్యత బట్టి వస్తాయి. ఓకే, అంటే కూటమికి తక్కువ వచ్చిందని చెప్పలేదు, 4 వీళ్ళకు 5 వీళ్ళకి చాలా టక్ ఆఫ్ వార్ అయితే నడిచింది సార్ ఇక్కడ. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సరే విజయనగరం జిల్లా మాత్రం బొత్స సత్యనారాయణ టీము, బొత్స సత్యనారాయణ గారి బావమరుతున్నాడు, మేనల్లుడు అన్నమాట శ్రీనని, వ్యవహారాలన్నీ కూడా ఆయన నడిపిస్తాడు. బొత్స సత్యనారాయణ లోగడ పెన్మేస సాంబశివరాజు అనే దగ్గర ఆయన మొత్తం రాజకీయ పాఠాలు నేర్చుకున్నాడు అన్నమాట. అప్పుడు విజయనగరంలో బాగా ఆయన విజయనగరం జిల్లాలో బాగా పట్టు సాధించాడు. ఓకే, అందులో తెలుగుదేశానికి 4 రావడం కూడా గొప్పే సార్. అంటే బొత్స లాంటి ఒక టఫ్ లీడర్ అక్కడ ఉన్నప్పటికీ కూడా టీడీపీ కూటమికి 4 స్థానాలు వచ్చాయంటే ఇది కాస్త కూటమికి ఫేవర్ గా ఉన్నట్టు అనుకోవచ్చా? కూటమికి ఫేవర్గా ఉంది. దానికి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈయన ఉన్నాడు కదా, ఎవరు మన జనసేన పవన్ కళ్యాణ్, అక్కడ సుడిగాలి పర్యటన చేశాడన్నమాట. కొంత ప్రభావం ఇప్పుడు కూటమిలో ఎక్కువ ప్రభావం మాత్రం పవన్ కళ్యాణ్ చూపించాడండి ఈసారి. జనాలు ఉత్తేజపరిచాడు. అందుకే వైసీపీ ఫేవర్ లో ఉన్న విజయనగరం జిల్లాలో ఏకంగా 9 నియోజకవర్గాలు 4 కూటమి రాబట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉందంటారు. పాత్ర ఉందండి. సార్, ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే అక్కడ 15 ఉన్నాయి సార్. 15 నియోజకవర్గాలు ఉంటే కూటమికి 12, అవును, వైసీపీకి 3. ఎందుకు వైసీపీకి ఇంత 3 అంటే తక్కువ రావడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే కూటమి 12 అంటే ఇక్కడ కూడా మీకు బీజేపీ పాత్ర ఉంది, తర్వాత కూటమి పాత్ర ఉంది, తర్వాత టీడీపీ పాత్ర ఉందండి. కూటమి పాత్ర ఎందుకంటే జనసేన ఎందుకంటున్నానండి నేను, లోగడ ఆల్మోస్ట్ విశాఖపట్నం జిల్లాలో ఉన్నవాళ్ళు, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకున్నారు.
అసలు ఆల్మోస్ట్ వాళ్ళు ఆహ్వానించారు, మీరు రండి మీసారి గెలిపించుకుంటాం, జరిగిన దానికి మా తప్పు అయిపోయిందని కూడా చెప్పుకున్నారు అనమాట. ఆ ప్రభావం బాగా చూపించింది విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ. లాస్ట్ టైం కూడా కొంచెం వచ్చింది అనుకోండి, ఇంత రాలేదు. ఈసారి 12 ప్లేసెస్ వచ్చాయంటే చిన్న విషయం కాదు. అది బాగానే పార్టీ బాగా, కూటమిలో పార్టీ బాగా పుంజుకుంది. సరే, ఈ 3 వైసీపీకి వచ్చిన 3 చూస్తే అరకు ఒకటి, మాడుగుల ఒకటి, పాడేరు, ఈ 3. అవునండి, ఈ 2 ఇప్పుడు అవన్నీ రూరల్ అండి, ఆల్మోస్ట్ ఆల్ రూరల్ మాట. వాళ్ళు కేవలం పెన్షన్ కోసం, రేషన్ కోసం ఇలాంటి వడ్డీ. రూరల్లో ఏం చూసుకుంటారు, బాబు పెన్షన్ ఇస్తున్నాడు, బాబు డబ్బులు ఇస్తుండని చూసుకుంటారు అన్నమాట. అరకులో ఏముందండి, ఇంకా కూడా ఆటవిక జాతే ఉంది, ఇంకా అనాగరికంగానే ఉన్నారు. ఎప్పుడు రోగాల బారిటాలు పడుతూనే ఉన్నారన్నమాట. దాన్ని ఇన్ని గవర్నమెంట్లు వచ్చినప్పుడు కూడా మార్పు రావటం లేదన్నమాట. ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ ఏం చూస్తారంటే ఎవరు పైసలు ఎక్కువ ఇస్తున్నారు అనేది చూస్తారు. అందుకనే వైసీపీ వచ్చిందన్నమాట. పాడేరు వెళ్ళగలవండి. పాడేరులో భయంకరమైనటువంటి ఏగులు, దోమలు ఇప్పుడు ఉంటాయన్నమాట. చాలా డేంజరస్ అవి కుట్టినట్టయితే. అలాంటి ప్రాంతాలు గెలిచారు, కానీ మరి టౌన్కి అర్బన్ ఏరియాకి వచ్చేసరికి ఎవరు గెలవలేదు కదా. అంటే ఇంటి ఇక్కడ 2 భాగాలుగా మీరు చూడాలి. ఒకటి చదువుకున్న వాళ్ళు, 2 చదువు లేని వాళ్ళు. ఒకటి రాజకీయం తెలిసిన వాళ్ళు, 2 రాజకీయం తెలియని వాళ్ళు. ఒకటి ప్రోగ్రెస్ని, డెవలప్మెంట్ కోరుకుంటున్న వాళ్ళు. మేము బాగున్నాం కదా, మా చాలు బాబు, మాకు కొడుక కొమ్మ అంటారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే ఇట్లాంటి ప్రాంతాల్లో కొంచెం ఆలోచనలో పడ్డారు ప్రజలు. లేకపోతే ఇలాగా ఇంత మనకి రెట్టింపైన ఉత్సాహంతో 12 సీట్లను గెలిపించుకోరు. ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, తిరగబడ్డారు, డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఓకే సార్, ఇక్కడ కూటమికి వచ్చిన 12 స్థానాల్లో 4 స్థానాలు జనసేన ఉంది సార్. అనకాపల్లి, పెందుర్తి, విశాఖపట్నం సౌత్ అండ్ యలమంచిలి, ఈ 4 స్థానాల్లో జనసేన గెలుస్తుందని చెప్తుంది. అవును, అనకాపల్లి జనసేన గెలుస్తుంది, కొనతాళ రామకృష్ణ గారు. ఇంకా పెందుర్తిలో కూడా గెలుస్తుందా? పెందుర్తి, అవును సార్, పెందుర్తిలో కూడా గెలుస్తుంది. యలమంచిలి, విశాఖపట్నం సౌత్. అదే. ఓకే. అందువల్ల ఇప్పుడు జనసేన ఇక్కడ 2 స్థానాలు కలవడానికి కూడా ఆయన స్వయంగా వెళ్ళి ఆయన పర్యటించి జనాన్ని చైతన్యపరిచి గెలిపించుకున్న వాళ్ళే మాట. ఇక్కడ మరికి నర్సీపట్నం ఏమైనా వచ్చిందా? నర్సీపట్నంలో టీడీపీ వస్తుంది, అంటే అయ్యన పాత్రుడు. కనుక ఈ జనసేన వీడు హేమీలు ఉంటుండే కూడా జనసేన 2 సీట్లు గెలుచుకోవడం మాత్రం గొప్ప విషయం. సార్, మనం చూస్తే విశాఖపట్నంలో 12 కూటమికి వచ్చాయని చెప్పుకున్నాం కదా, 3 వైసీపీకి వచ్చాయని చెప్పుకున్నాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ని రాజధానిగా ప్రకటిస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పారు. మరి రాజధాని ఎఫెక్ట్ ఎందుకు చూపించలేదు ఇక్కడ అని అంటారు? బాగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలో వంగ గీతని ఉప ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. నమ్ముతారండి? ఆ ఎన్నికల ముందు ఎవరెవరో వస్తారు, గొంతెమ్మ కోరిక నీళ్ళు కోరుకుంటారు, ఆ హిరణ్యాక్షరాలు ఆయన ఇస్తాడన్నమాట. అన్నీ జరిగేవి కావు. రాజకీయాల ముందు మేనిఫెస్టోలను వరాలు కూడా జరిగేవి కావు. ఓకే. సో ఈ 3 జిల్లాలు చూసుకుంటే వైసీపీ కంటే టీడీపీకి బెటర్ గా ఉన్నాయి. ఇక్కడి నుంచి టీడీపీ వస్తాయి మీకు. గోదావరి జిల్లాలో ఈ జనసేన టీడీపీ కూటమి వస్తుంది, చూడండి. ఓకే సార్, మరో 3 జిల్లాలతో మరోసారి కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాబు.